సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉన్నటువంటి కేసుల సంఖ్య ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే 3,000కు పైగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కోవిడ్ విస్తృతంగా పెరగడం వల్ల చిన్నపిల్లలకి ఏదన్నా హాని కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలా, అలాగే ఎలాంటి ఆహారపు నియమాలని పాటించాలి, వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు డాక్టర్ విష్ణురావు గారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు చిన్నపిల్లలకి గతంలో చూస్తే వచ్చినటువంటి వేరియంట్స్ పెద్ద ప్రభావం చూపలేదు. అంటే యుక్త వయసు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద దీని ఇంపాక్ట్ ఉన్నా కూడా చిన్నపిల్లలకి దీని ప్రభావం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వేరియంట్ కూడా సేమ్ యాస్టీస్గా పిల్లలకి ఎలాంటి హాని లేదనుకోవచ్చా? అంటే ఒకటండి, కరోనా వైరస్ లో ఒకటి మనం గమనించాల్సిన విషయం, కొంచెం అంత సంతోషపడాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేయట్లేదు. చాలా రేర్ గా చిన్నపిల్లల్ని, ఎందుకంటే 6 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు పాజిటివ్ వచ్చిన కేసులు కూడా మేము చూసాం. బట్ వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ లేవు, అన్నోటీస్డ్ వెళ్ళిపోయింది. అది చాలా హ్యాపీ న్యూస్ యాక్చువల్ గా. కొంతమందిలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉందనుకోండి, ఎంత వయసు తక్కువ ఉంటే అంత సివియర్ అవుతుంది. అండర్ 5 అండర్ 2 ఇయర్స్ ఉంటే సివియర్ గా ఇన్ఫ్లుయెన్జా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వైరస్లు ఏంటంటే ఆ లక్షణాలు అంతగా లేవు. ఒమిక్రాన్ వేరియంట్ లో కూడా అంత పెద్దగా లేవు. అయితే పిల్లలది కంట్రిబ్యూషన్ ఏంటంటే వీళ్ళకి తొందరగా అంటుకుంటది. వీళ్ళు స్కూళ్ళల్లో నుంచి పోయి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అంటించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్లో ఏమైనా జలుబు ఉందా, ఈ జలుబు నిజంగానే కరోనా వల్ల వచ్చిన జలుబా, ఇన్ఫ్లుయెన్జా వచ్చిన వల్ల జలుబా, అలర్జీలు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, అలర్జీలో వస్తున్నటువంటి జలుబా, దాని తర్వాత జ్వరాలు, కొంతమందికి డెంగ్యూ ఫీవర్లు, మలేరియా ఫీవర్లు, రకరకాల ఫీవర్లు ఉంటాయి. దీన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. దేని వల్ల వస్తుంది అనేది కూడా మనం దాన్ని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత మాత్రమే దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అయితే అందుకే ఏదన్నా కొంచెం అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం, సో ఫీవర్ ప్రొఫైల్స్ సంబంధించిన టెస్ట్ చేయించుకోవడం. ఇదేంటి అసలు ఇన్ఫ్లుయెన్జా వైరస్ కు సంబంధించిన టెస్ట్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. సో అది ఈజీ దాన్ని చేయటం. ఇంకొకటి ఏంటంటే, ఈ కరోనా ఇప్పుడు వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈజ్ ఇండికేటెడ్. 55 దాటిన తర్వాత ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇండికేటెడ్. 65 సంవత్సరాలు దాటితే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. కాబట్టి ఈ వయసులో ఉన్న వాళ్ళకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా మళ్ళీ వేసుకోవాలంటారా? ఇన్ఫ్లుయెన్జా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వ్యాక్సిన్ అండి. ఇంద వ్యాక్సిన్, దాని తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్, ఇంకా చాలా అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఫస్ట్ మనం అందరం కూడా వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు పాలతో మెల్లగా వైరస్లన్నీ ఎంటర్ అవుతాయి. ఫస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ పోయి ఈ ఊపిరితిత్తులో ఒక దారిని ఏర్పాటు చేస్తుంది. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే ఊపిరితిత్తుల మీద దాడి చేసి, ముఖ్యంగా కరోనా వైరస్ ఒక మార్గాన్ని ఏర్పరిచి తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు దారి తీసి అది న్యూమోనియాకు దారితీస్తుంది. కాబట్టి మన లంగ్స్ వీక్ కాకుండా ఉండాలంటే మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కంపల్సరిగా తీసుకోవాలి. అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా జబ్బులు ఉన్న వాళ్ళు కంపల్సరిగా తీసుకోవాలి. అయితే మరి మధ్య వయసులో వాళ్ళు అవసరం లేదా? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 అంటే అవసరం ఉంది. ఎవరికైతే జబ్బులు ఉంటాయో, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో, ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా కిడ్నీ జబ్బులు ఉండొచ్చు, గుండె జబ్బులు ఉండొచ్చు, క్యాన్సర్ జబ్బులు ఉండొచ్చు, హార్ట్ జబ్బులు ఉండొచ్చు, లివర్ జబ్బులు ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, వాడు స్టీరాయిడ్స్ వాడుతుండొచ్చు. వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళల్లో అలర్జీ ఉంటది, ఆస్మా ఉంటది, కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఏది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానివ్వండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానివ్వండి. ఇవన్నీ ఎట్లాంటివి అంటే ఇంటి చుట్టూ ప్రహరీ కట్టడంతో సమానం. వ్యాక్సిన్ అంటే ఇంటి చుట్టూ ప్రహరీ కట్టడంతో సమానం. అంటే ఏంటి, ఏది పెడితే అది లోపలికి రాకుండా మనకు ఇమ్యూనిటీ ఇచ్చేవి ఈ వ్యాక్సిన్స్.
పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో గాని, యూరోప్‌లో గాని 50-70% మంది ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. సో, ఇది మా హాస్పిటల్‌లో దాదాపు 80% మంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అంటే ఎందుకు? వాళ్ళకి మనం కౌన్సెలింగ్ చేయటం వల్ల, వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెంట్ చెప్పటం వల్ల, ఈ వ్యాక్సిన్‌లు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఈ 2 వ్యాక్సిన్‌లు మనం తీసుకున్నప్పుడు, ఇన్‌ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 70-80% వరకు హాస్పిటలైజేషన్స్ తగ్గిపోతాయి. ఇది ప్రూవ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఎలాంటి వ్యాయామాలు కావచ్చు, లేదంటే డైట్ కావచ్చు, అలాగే లైఫ్‌కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ఈ సందర్భంగా నేను ఇంకొకటి మనకు దూసుకొని వస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి మెడికల్ రెవల్యూషన్ ఏంటంటే గట్ చెక్ అంటాం. గట్ చెక్ అంటే ఏంటి? మన యొక్క పెద్ద పేగుల్లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అనేవి మనం తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఏ ఆహారం తింటున్నాం అనే దాన్ని బట్టి ఉంటాయి. మంచి ఆహారాన్ని తింటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. చెడ్డ ఫుడ్ తిన్నప్పుడు, చెడ్డ అంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఈ యొక్క హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరుగుతాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి జబ్బులు, ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలర్జీ, ఆస్మా ప్రాబ్లమ్స్, కీళ్ళ జబ్బులు, ఇవన్నీ ఆర్థరైటిస్, ఇలాంటి జబ్బులన్నీ, క్యాన్సర్, దాని తర్వాత నిద్రలేమి, సో గుర్రక, ఇలాంటి జబ్బులన్నీ వస్తుంటాయి. ఇప్పుడు గట్ చెక్ అనేటటువంటి టెస్ట్ ద్వారా నీకు ఫలానా బ్యాక్టీరియా, ఇప్పుడు మంచి బ్యాక్టీరియా ఉంది. మంచి బ్యాక్టీరియా ఎంత శాతం ఉంది మన పొట్టలో? 75% కంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుందని అర్థం. ఈ మంచి బ్యాక్టీరియాలు 20% ఉన్నాయా, 30% ఉన్నాయా, 40, 50 అనేది ఇప్పుడు గట్ చెక్ వల్ల తెలుస్తుంది. చెడ్డ బ్యాక్టీరియాలు 5% లోపల ఉంటుంది. అసలు మహా అంటే 10% లోపు ఉంటుంది. కానీ ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వీటి శాతం 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా, 50 ఉందా, లేకపోతే 90 ఉందా కూడా ఈ టెస్ట్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఈ గట్ చెక్ అనేటటువంటి పరీక్షను మనం చేస్తున్నాం. దీని ద్వారా ఏ ఆహారం తీసుకోవాలో కరెక్ట్ గా తెలుస్తుంది, ఏ ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందో మీకు తెలుస్తుంది, మీ ప్రెసెంట్ ఇమ్యూనిటీ ఎంత ఉందో తెలుస్తుంది, ప్రెసెంట్ గా మీకు ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయో తెలుస్తాయి. కాబట్టి వీటన్నిటిని మార్చేటటువంటి శక్తి మందుల కంటే ఆహారానికే ఉంది అనేటటువంటి విషయం మనం డైట్ ప్లానింగ్ ద్వారా పేషెంట్కి చెప్పవచ్చు. తర్వాత ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అని ఉంటుంది. అంటే మంచి బ్యాక్టీరియా కొన్ని మిస్ అయిపోతుంది చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల. ఆ మంచి బ్యాక్టీరియాని క్యాప్సూల్ రూపంలో మనకి ఇవ్వటం. ఇచ్చిన తర్వాత వాటి పాపులేషన్ మనం ఒక బిలియన్ బ్యాక్టీరియా లోపలేస్తే అవి ట్రిలియన్స్ కావాలి అంటే దానికి ఆహారం కావాలి. దాని పేరే ప్రీబయాటిక్. ప్రీబయాటిక్ అంటే ఫైబర్ అన్నమాట. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? ఫైబరు ఉల్లిగడ్డల్లో, ఎల్లిపాయల్లో, బనానాలో, తర్వాత కంపుడు బియ్యం ఫైబర్లో, గంజిలో, మన యొక్క ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో, వీటిల్లో ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ప్రీబయాటిక్ కూడా ఉంటుంది. ఆహారం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పుడు సైంటిఫిక్ గా వచ్చింది. మనం అందాజా కాదు, సైంటిఫిక్ వచ్చింది కాబట్టి, సీయింగ్ ఇస్ బిలీవింగ్ కాబట్టి ఈ పరీక్ష ద్వారా మన ఇమ్యూనిటీని పెంచుకోవడం అనేది చాలా తేలిక. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. 5-10 సంవత్సరాల తర్వాత ఈ సబ్జెక్ట్ తప్ప ఇంకే సబ్జెక్ట్ మాట్లాడరు. ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత అంటే మన పొట్టలోనే ఒక పెద్ద ఫార్మసీ ఉంది. మనం బయట ఫార్మసీ మీద ఆధారపడాల్సినటువంటి రోజులు పోతున్నాయి. మన లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియానే పెద్ద ఫ్యాక్టరీ. అదే పెద్ద పెద్ద మందుల్ని తయారు చేస్తుంది. 30 కెమికల్స్ తయారు చేస్తున్నాయి ఆ బ్యాక్టీరియా. అవి దేనికి ఉపయోగపడుతున్నాయి, దేని వల్ల ఏ ఆరోగ్యం వస్తుంది, ఏ కెమికల్ వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అనేటటువంటి విషయాల్ని ఇప్పుడిప్పుడే మైక్రోబయోమ్ అనాలిసిస్ ద్వారా, రీసెర్చ్ ద్వారా సైంటిస్టులు తెలుసుకుంటున్నారు. ప్రజలందరూ నేను చెప్పేది ఏంటంటే, కరోనా ఉన్నమాట వాస్తవం దేశంలో. అది ప్రమాదకరమైనటువంటి వైరస్ అయితే కాదు ఇప్పటిదాకా. అది అండర్ అబ్జర్వ్ ఉంది. ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్ గా సోకుతుంది, కానీ డేంజర్ బెల్స్ అయితే ఏమి లేవు.
తర్వాత ఇట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ కాబట్టి WHO కానివ్వండి, ఇప్పుడు ఇంకా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఏమి డిక్లేర్ చేస్తాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే మనం కోవిడ్ అప్రోప్రియేట్ కు సంబంధించినటువంటి చర్యల్ని ముమ్మరంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అప్పటిదాకా విజిలెంట్ గా ఉండాలా, పానిక్ అవ్వద్దు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.